నమస్తే మన హైదరాబాద్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అంజయ్యనగర్ లో 4వ రోజు కూల్చివేతలు, అనుమతులు ఇచ్చిన అధికారులపై శాఖాపరమైన చర్యలు. హైటెక్ సిటీలో యాక్టివ్ జీసీసీని ప్రారంభించిన శ్రీధర్ బాబు, హైదరాబాద్ కు ఫార్చ్యూన్ 500 కంపెనీలు వస్తున్నట్టు వెల్లడి. 22A జాబితాపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం, 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని ఫైర్. డిజిటల్ అరెస్ట్ ట్రాప్ లో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి, 85 లక్షలు బదిలీ, అప్రమత్తతో సొమ్ము రికవరీ చేసిన అధికారులు. కష్టాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఖైరతాబాద్ డివిజన్, మురుగునీరు రోడ్డుపైకి చేరి ప్రజారోగ్యానికి ముప్పు. హైదరాబాద్ మార్కెట్లో రాఖీ పండుగ సందడి, కలకల్లాడుతున్న హోల్సేల్ మార్కెట్లు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు 4వ రోజు కూడా ముమ్మరంగా కొనసాగాయి. గచ్చిబౌలి అంజయ్యనగర్లో నాలాపై నిర్మించిన అనధికారిక భవనాల్లో ఇప్పటికే 3ంటిని నేలమట్టం చేసిన హైడ్రా మరో భవనాన్ని కూడా కూల్చివేస్తోంది. మరోవైపు సీఎంసీ వ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ను కొనసాగిస్తూ ప్రజావాణి, మైక్యూర్ యాప్ క్షేత్రస్థాయి తనిఖీల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్నారు. అక్రమ అనుమతులు ఇచ్చిన అధికారులపై సీఎంసీ కమిషనర్ శాఖాపరమైన చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనధికారిక నిర్మాణాల కూల్చివేత కొనసాగుతుంది. ముఖ్యంగా అంజయ్యనగర్ కు సంబంధించి 48 గజాల స్థలంలో కూలిన 7 అంతస్తుల భవన పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా సీఎంసీ చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 7 అంతస్తుల భవనం ఆనుకొని ఉన్నటువంటి హాస్టళ్లను నిర్వహిస్తున్న అనధికారిక భవనాలను గుర్తించినటువంటి హైడ్రా మొత్తం 8 భవనాల్లో ఇప్పటి వరకు 3 భవనాలను కూల్చింది. సో మరో 5 భవనాలను కూడా కూల్చేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది. 48 నుంచి 50 గజాలు, 75 గజాల లోపు తక్కువ విస్తీర్ణంలో 5 నుంచి 8 అంతస్తులు నిర్మించడం, అది కూడా నాణ్యత లేకపోవడం కారణంగా అంజయ్యనగర్లో 7 అంతస్తుల భవనం కుప్పకూలి 2 మధ్యప్రదేశ్కి చెందినటువంటి కూలీలు మృతి చెందినటువంటి ఘటన మొత్తం నగర వ్యాప్తంగా కలకలం నెలకొందని చెప్పొచ్చు. సీఎంసీ కమిషనర్ సుజన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో టౌన్ ప్లానింగ్ అధికారుల సిబ్బంది గుర్తించినటువంటి అక్రమ నిర్మాణాల మీద గత 4 రోజుల నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. ఇప్పటి వరకు 65 అనధికారిక నిర్మాణాలను గుర్తించి అందులో 25 భవనాలను కూల్చివేయడం జరిగింది. కొన్ని పాక్షికంగా ధ్వంసం చేయగా మరికొన్నిటిని నోటీసులు ఇచ్చి కూల్చివేత కొనసాగిస్తున్నారు. అనధికారిక నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నటువంటి ఇటు హైడ్రా కావచ్చు, సీఎంసీ అధికారులంతా కూడా సో వాణిజ్య కార్యకలాపాలు, హాస్టళ్లు, అదేవిధంగా ఇతర కమర్షియల్ వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి వారందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరించడం జరిగింది. 50 గజాల స్థలంలో 7 అంతస్తుల్లో నిర్మించినటువంటి మరో భవనాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేయడం జరుగుతుంది. దాని పక్కనే ఉన్నటువంటి భవనాన్ని కూడా అందులో ఉన్నటువంటి హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆ యజమానులను హెచ్చరించడంతో పాటు చుట్టుపక్కల వారినంతా కూడా ఖాళీ చేయించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనధికారిక నిర్మాణాలకు సంబంధించినటువంటి కూల్చివేతలు అయితే సో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఇటు సీఎంసీ కమిషనర్ సుజన ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి ఒక ఎన్ఫోర్స్మెంట్ బృందం మొత్తం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి ప్రాంతాన్ని అంతా కూడా తనిఖీ చేస్తుంది. గతంలో జరిగినటువంటి అనధికారిక నిర్మాణాల గుర్తింపు నోటీసులు జారీ చేయడం, మొక్కుబడిగా చర్యలు తీసుకోవడమే కాకుండా ఇక నుంచి చాలా సీరియస్గా దీన్ని తీసుకుంటామని హెచ్చరించినటువంటి సీఎంసీ కమిషనర్ సుజన అదే స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఎట్టి పరిస్థితుల్లో అనధికారిక నిర్మాణాలు, అక్రమ అనుమతులకు సంబంధించి ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరించారు. ఇప్పటికే ఆయా అధికారులకు సంబంధించినటువంటి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు అక్రమ అనుమతులు ఇచ్చారని నిర్ధారించినటువంటి అధికారుల మీద శాఖాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. సో మరోవైపు అంజయ్యనగర్కు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో అనధికారికంగా నిర్మిస్తున్నటువంటి 8 అంతస్తుల భవనాల కూల్చివేత ఇంకా కొనసాగుతూనే ఉంది. కెమెరామెన్ కేవీ రావుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఫార్చ్యూన్ 500లోని కంపెనీలు హైదరాబాద్లో జీసీసీలు నెలకొల్పుతున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఏడాది వ్యవధిలో 75 జీసీసీలు హైదరాబాద్లో ఏర్పాటయ్యాయని చెప్పారు.
యాక్టివ్ కంపెనీ హైటెక్ సిటీలో కొత్తగా నూతనంగా ఏర్పాటు చేసిన జీసీసీని మంత్రి ప్రారంభించారు. ఐటీ రంగానికి తమ ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. 3 దశాబ్దాల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీకి శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. సులభతర వాణిజ్య విధానం, యువతలోని నైపుణ్యాల వల్లే హైదరాబాద్ జీసీసీలకు కేంద్రంగా మారిందని చెప్పారు. జీసీసీల వల్ల లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తోందని తెలిపారు. తెలంగాణ యువత నూతన సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యం పెంచుకోవాలని శ్రీధర్బాబు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతూ ఉన్న తరుణంలో కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి. దాన్ని అలవర్చుకునే ప్రయత్నం చేయాలి. దాంట్లో ప్రావీణ్యతను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేస్తున్నప్పుడు ఇలాంటి సంస్థలు వచ్చినప్పుడు వారికి ఉద్యోగ అవకాశాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఆ స్కిల్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తే తొందరగా జాబులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నంలోనే మన యువమిత్రులందరూ కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం. డిసెంబర్లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం ప్రజాభవన్లో సీనియర్ అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్పై భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం ప్రజాభవన్లో సమావేశమైంది. గ్లోబల్ సమ్మిట్ కోసం అతిథులకు ఆహ్వానాలు పంపించే ప్రక్రియను వేగవంతం చేయాలన్న భట్టి, గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ కమిటీలో నిపుణులు, కీలక అధికారులను నియమించాలని సూచించారు. గత డిసెంబర్లో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో కుదుర్చుకున్న ఎంఓయూలపై కమిటీలు సమగ్రంగా విశ్లేషించాలని కేబినెట్ ఉపసంఘం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహించి పెట్టుబడిదారులను ఆహ్వానించాలని సూచించింది. గ్లోబల్ సమ్మిట్పై ప్రతిరోజు కనీసం సమీక్ష చేయాలని సీఎస్ సంజయ్ జాజును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్ సహా తెలంగాణలో దాదాపు 1 కోటి ఎకరాలు 22A జాబితాలో చేర్చారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 22A నుంచి తొలగించాలని ప్రజలు కోరితే లంచాలు అడుగుతున్నారని అన్నారు. ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చిన ప్రభుత్వమే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలో 22A నిషేధిత భూముల సమస్యతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలతో ఆయన చర్చించారు. ఈ సమావేశంలో లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ కూడా పాల్గొన్నారు. కేసీఆర్ హయాంలో ప్రజలే కేంద్రంగా పాలన సాగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో భూములే కేంద్రంగా పాలన సాగుతోందని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వమే ప్రజల ఆస్తుల పాలిట కబ్జాదారుగా మారిందని విమర్శించారు. గత 2.5 ఏళ్లలోనే 30,000 కోట్ల విలువైన భూములు అమ్మారన్న ఆయన భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యత పూర్తిగా బీఆర్ఎస్దేనని హామీ ఇచ్చారు. ప్రజల భూములనేమో 22Aలో నిషేధిత జాబితాలో పెడుతున్నారు. ప్రభుత్వ భూములేమో ఆయన కుటుంబ సభ్యులకు కట్టబెడతా ఉన్నాడు. ఇటు ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములు 1,00,000 ఎకరాల అసైన్డ్ భూములు లాక్కున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పట్టాలిస్తామని చెప్పిండ్రు, పట్టాలు ఇయ్యలేదు గాని వాళ్ళ దగ్గర ఏదో 20 లక్షలు 30 లక్షలు ఇచ్చే భూములు తీసుకొని పారిశ్రామికవేత్తలకు కమిషన్ల పేరిట కట్టబెట్టే ప్రయత్నం జరుగుతా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కబ్జాదారులే ధర్నాలు చేస్తుండట. ప్రజల ఆస్తిని రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఈ ప్రభుత్వం కబ్జాదారుడుగా మారింది తప్ప రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కబ్జాదారులు కాదు. డిజిటల్ అరెస్టు పేరుతో జరిగిన మోసంలో ఓ వృద్ధుడికి చెందిన 85.20 లక్షల రూపాయలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కాపాడారు. 85 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. ఎన్ఐఏ అధికారినంటూ 85 ఏళ్ల వృద్ధుడికి ఫోన్ చేసి ఆధార్ వివరాలతో 250 కోట్ల మోసాలు జరిగాయని నేరగాళ్లు బెదిరించారు. ఆర్బీఐ వెరిఫికేషన్ పేరుతో బాధితుడి నుంచి 85.20 లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. అదనంగా మరో 42 లక్షలు పంపాలని కోరడంతో అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే బ్యాంకు సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ అధికారులు 85.20 లక్షలున్న ఖాతాను ఫ్రీజ్ చేశారు. ఆ ఖాతా ఐడిఎఫ్సి బ్యాంకు కోయంబత్తూరు శాఖలో ఉన్నట్టు గుర్తించిన అధికారులు కేసును తదుపరి దర్యాప్తు కోసం మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ ఠాణాకు అధికారులు బదిలీ చేశారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి ఫోన్ చేయాలని లేదా ఎన్సీఆర్పీలో ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. ఖైరతాబాద్ అంటేనే మనకు టక్కున బడా గణేష్ గుర్తొస్తాడు. కానీ అదే ప్రశ్న ఖైరతాబాద్ డివిజన్ వాసులను అడిగితే బడా బడా సమస్యలు గుర్తొస్తాయని చెబుతారు. రాష్ట్ర పాలనకు నిలయమైన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఖైరతాబాద్ డివిజన్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే గేటుతో నిత్యం ట్రాఫిక్ రద్దీ, డ్రైనేజీ వ్యవస్థ వైఫల్యం,
పారిశుద్ధ్య లోపాలు వారికి శాపాలుగా మారాయి. వరద నీటితో కాలనీలన్నీ జలమయమై గుంతల రహదారులతో స్థానికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. మరుగున పడిన మౌలిక వసతులతో నిత్యం నరకం అనుభవిస్తున్న ఖైరతాబాద్ డివిజన్ వాసుల కష్టాలపై నేటి మన డివిజన్ స్టోరీ. ఖైరతాబాద్ డివిజన్ కష్టాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఓవైపు పర్యాటకులను ఆకర్షించే ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, మరోవైపు రాష్ట్ర పాలనకు కేంద్ర బిందువైన సచివాలయం, లోక్ భవన్లు కొలువు తీరింది ఈ డివిజన్లోనే. పాలరాతి సౌధం, బిర్లా మందిర్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ వినాయకుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పర్యాటక ప్రదేశాలకు నెలవు. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపే. కనీసం మౌలిక వసతులు లేక ప్రజలు రోజూ అష్ట కష్టాలు పడుతున్నారు. డివిజన్లో పలు కాలనీల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం, గుంతలమయమైన రహదారులు, పారిశుద్ధ్య లోపాలు ప్రజలకు నిత్య సమస్యలుగా మారాయి. వీధి దీపాల నిర్వహణ సరిగా లేకపోవడం, చెత్త సకాలంలో తొలగించకపోవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు తరచూ రహదారులపైకి వస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దుర్వాసనతో పాటు దోమల సమస్య పెరిగి ప్రజారోగ్యానికి ముప్పుగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వార్టర్స్లో వాటర్ వస్తే, వర్షం వస్తే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తాయి. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మేము ఉండలేకపోతాం, నడవలేకపోతాం. ఇక్కడ ड्रेनेज का बहुत प्रॉब्लम है भैया. पूरा रोज डेली गंदा पानी में से वो आना गिर रहा, वो पानी भी सही नहीं आ रहा. बसों में पूरा गंदा पानी बहुत आ रहा. पूरा आते 1-2 दिन करते चले जाते, खत्म. विनायक जब से सही नहीं है, ఏం రాదు, ఇంకా మంచిగా ఉంటలేదు. ఇంకా अब ऐसा जाके पूरा कचरे की कुंडी हो गया. गली गली में कचरे की कुंडी, मोहरिया बंद है, पानी का तकलीफ है. लाइट तो है, लाइट का बिल भी दुनिया का आ रहा. और बस्ती पूरी बहुत गंदगी हो गई. ఎంత నీటి చేసినా అది ఎప్పట్లకనే ఉంటుంది. మా బస్సు మొత్తం పైనకి వెళ్ళి అంత చెత్త పడేయడమే. మా ఇండ్లు మాకు ఇస్తే బాగుంటది కదా. ఇట్లా ఎన్ని రోజులని ఇట్లా మాకు అలాట్మెంట్ లేకుండా ఉంటున్నాం కదా. ఖైరతాబాద్ డివిజన్లో ప్రధానంగా ఓల్డ్ సిఐబి క్వార్టర్స్, ఎంఎస్ మక్తా, బిఎస్ మక్తా, ఆదర్శ్ నగర్, ఫూల్బాగ్ లో సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవాల సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షల వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదర్శ్ నగర్ లో బిర్లా మందిర్ కు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో స్థానిక ప్రజలకు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. ప్రధానంగా ఖైరతాబాద్ లోక్ భవన్ ముందు ఉన్న రైల్వే గేటు వల్ల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. గేటు వేయడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని, రైలు కింద పడి వారానికి ఒకరు మృతి చెందడం, ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటిగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రైల్వే గేట్ క్రాసింగ్ దగ్గర నిత్యం వేలాది మంది ఈ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ బస్కి వెళ్లాలన్నా, మెట్రో ట్రైన్కి వెళ్లాలన్నా, ఎక్కడికైనా దూర ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు రైల్వే క్రాసింగ్ క్రాస్ అవ్వాల్సిందే. ఆ రైల్వే క్రాసింగ్ దగ్గర నిత్యం యాక్సిడెంట్ జరగడం, మహిళలు, చిన్నలు, పెద్దలు చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. దానికి కూడా ఒక శాశ్వత పరిష్కారం అక్కడ సబ్వే అనేది పాతది ఉండే దాన్ని కూడా పునరుద్ధరించాలని కోరుకుంటూ, అదేవిధంగా బస్ స్టాప్ సమస్య ఉంది. బస్సు అనేది లోపలి ప్రాంతంకి రాదు. వినాయకుడు పెట్టినప్పుడు కూడా చాలా ఇన్కన్వీనియన్స్ జరుగుతాయి ట్రాఫిక్ విషయంలో. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఖైరతాబాద్ ఉన్న నిత్య సమస్యలు, ముఖ్యంగా డ్రైనేజ్, వాటర్ స్టాగ్నేషన్, అదేవిధంగా రైల్వే క్రాసింగ్, సబ్వే పునరుద్ధరణ, ఈ ముఖ్య సమస్యలపై దృష్టి సారించాలని కోరుకుంటున్నాను. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన రాజీవ్ గృహ నిర్మాణ ఇండ్లు శిథిలావస్థకు చేరాయని ఫుల్బాగ్ బస్తీ నివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిసర ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో పాటు మంచినీటి సౌకర్యం కూడా లేదని, చెత్తా చెదారం తొలగించకపోవడంతో రోగాల పాలవుతున్నామని వాపోయారు. గతంలో పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారని, శాశ్వతంగా ఇళ్లను కేటాయించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాలని బస్తీవాసులు కోరుతున్నారు. ఇక్కడున్న మొన్న రీసెంట్ గా అలాట్మెంట్ చేయని ఇల్లు కోసం పేపర్స్ తీసుకుంటారు. అక్కడ చెత్త కుండీలో పడేస్తే బస్తీవాసులు కూడా ఎవరు పట్టించుకోవాలి. ఆ పేపర్స్ ని చూసిరు. ఇంకొకటి ఇక్కడ గుడిసెలు తీసేయాలి, మేకలు ఇవేవి కూడా ఉండొద్దు సార్. కాలనీ అంటే కాలనీ లాగానే ఉండాలి. ఏ లీడర్ రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇల్లు అలాట్మెంట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు అలాట్మెంట్, పిల్లలకి పాఠశాల లేదు, అంగన్వాడీ లేదు, హాస్పిటల్ అంటారు, అక్కడ క్లీన్నెస్ ఉండదు. మెయిన్ లీడర్స్ అంటారు కానీ వాళ్ళకి ఓటు మూమెంట్ లోనే ప్రజల అవసరం సార్. ప్రజల అవసరాలు మాత్రం తీర్చారు. డెమాలిషన్ టైంలో పొజిషన్ సర్టిఫికేట్ అనేది ఇచ్చేది. ఆ సర్టిఫికేట్ పైన ఇక్కడ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా మాకు పట్టా అనేది ఇవ్వలేదు.
తొందరగా పట్టా ఎప్పుడు ఇస్తారో అప్పుడు మాకు మంచిగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎంతో మంది కూడా చనిపోయినారు. ఖైరతాబాద్ డివిజన్లోని సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మౌలిక వసతులను మెరుగుపరచాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్లో నిర్మాణంలో ఉన్న అన్ని రకాల అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణం గురించి వివరించేలా ప్రాపర్టీ షో ఏర్పాటు చేస్తున్నట్లు నరెట్కో తెలంగాణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పలు ప్రాజెక్టుల వల్ల హైదరాబాద్లో మౌలిక సదుపాయాలు మరింత పెరుగుతున్నాయని, రియల్ ఎస్టేట్కు ఇది ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోందని ఆయన తెలిపారు. పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, రహదారి విస్తరణ వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని, ఫలితంగా శివారు ప్రాంతాల్లోనూ అపార్ట్మెంట్లు, విల్లాలకు డిమాండ్ పెరుగుతుందని శ్రీధర్ రెడ్డి తెలిపారు. బుల్లెట్ ట్రైన్, ఫ్యూచర్ సిటీ వల్ల దక్షిణం వైపు నగరం వేగంగా విస్తరిస్తుందన్నారు. అక్టోబర్ 30 నుంచి 3 రోజుల పాటు నిర్వహించే నరెట్కో ప్రాపర్టీ షోలో ప్రాజెక్టులకు సంబంధించిన స్టాళ్లు ఏర్పాటు చేస్తామని శ్రీధర్ రెడ్డి తెలిపారు. 1969 నాటి ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం చేయాలని కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ ఆచార్య మాడభూషి శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తొలి ఉద్యమకారుల పెన్షన్, భూమిపై బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో హైకోర్టు ఆదేశాలు విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సభలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1969 ఉద్యమకారులు పాల్గొన్నారు. ఉద్యమకారులు జైలు జీవితం అనుభవించారని శ్రీధర్ గుర్తు చేశారు. ప్రస్తుతం ఇందులో 80% మంది చనిపోయారని, 20% మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారని తెలిపారు. వీరు కూడా చనిపోకముందే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయం చేస్తామని 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేయకుండా తమ సమస్యలను పరిష్కరించాలని ఉద్యమకారులు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు 1969 నాటి 49 మంది ఉద్యమకారులకు కేశవరావు కమిటీ 3 నెలల్లో పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. మరిన్ని నగర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య యత్నం చేసిన ఓ విదేశీయుణ్ణి సైఫాబాద్ పోలీసులు రక్షించారు. బాధితుడు సుడాన్ దేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. టోలీ చౌకీ పారామౌంట్ కాలనీలో నివాసం ఉంటున్న ఆ వ్యక్తి ఆత్మహత్య యత్నం చేయడానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒడిషా నుంచి గంజాయిని తీసుకొచ్చి సికింద్రాబాద్లో విక్రయిస్తున్న ఓ మహిళతో పాటు యువకుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 11.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ ప్రాంతంలోని ఓ లాడ్జీని కేంద్రంగా చేసుకుని గంజాయి విక్రయాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. మదర్ తెరీసా చూపిన మానవత్వ మార్గం నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. మదర్ తెరీసా 116వ జయంతిని పురస్కరించుకుని మోండా డివిజన్లోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ ఆమె సేవా నిరతిని స్ఫూర్తిగా తీసుకుని తోటి వారికి సహాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. స్టైఫండ్ పెంచాలని 23 రోజుల నుంచి శాంతియుత నిరసన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆయుష్ వైద్య విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. సికింద్రాబాద్ ఆయుష్ కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. వెంటనే స్టైఫండ్ పెంచుతూ జీవో విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 బుల్లెట్ బైక్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడు బెట్టింగ్లకు అలవాటు పడి బైక్ల చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గతంలో అతనిపై 11 చోరీ కేసులు, 1 పోక్సో కేసు ఉండగా తాజాగా 4 కేసులతో మొత్తం 16 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష అంటూ అన్నా చెల్లెల అనుబంధానికి ఉన్న ప్రత్యేకతను చాటుతుంది రాఖీ పండుగ. ఆడపడుచులు తన సోదరుడి మణికట్టుపై కట్టే రాఖీ ఇద్దరి మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. రాఖీని కడుతూ తన సోదరుడి దీర్ఘాయుషు, శ్రేయస్సును సోదరి కోరుకుంటే బదులుగా జీవితాంతం రక్షణగా ఉంటానని సోదరుడు భరోసా ఇస్తాడు. అంతటి ప్రాముఖ్యతను కలిగిన రాఖీని కొనుగోలు చేసేందుకు కొందరు తమ అభిరుచికి అనుగుణంగా సరికొత్త రాఖీలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
హైదరాబాద్లోని దుకాణాల్లో వందల డిజైన్లతో అందుబాటులో ఉన్న రాఖీలపై మన హైదరాబాద్ స్పెషల్ ఫోకస్. రాఖీ పండుగ సందడి మార్కెట్లలో కనిపిస్తోంది. రాఖీ పండుగకు ఈ ఏడాది దుకాణాల్లోకి ఎన్నో వెరైటీ కలెక్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. రూపాయి నుంచి ప్రారంభమయ్యే సాధారణ రాఖీల నుంచి వందలు, వేల రూపాయల విలువ చేసే డిజైనర్ రాఖీల వరకు మార్కెట్లో లభిస్తున్నాయి. పిల్లల కోసం కార్టూన్ క్యారెక్టర్లు, యువత కోసం ట్రెండీ డిజైన్లు, పెద్దల కోసం ముత్యాలు, జరీ, స్టోన్స్ తో రూపొందించిన ప్రత్యేక రాఖీలు, ఇలా ప్రతి వయసు వారికి నచ్చేలా డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. రాఖీ పండుగ నేపథ్యంలో హోల్సేల్ దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి హోల్సేల్, రీటైల్ గా కూడా బిజినెస్ కోసం రాఖీలు కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. పండుగకు ముందే రాఖీలు కొనుగోలు చేస్తామని, రకరకాల వెరైటీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని వ్యాపారులు, కొనుగోలుదారులు అంటున్నారు. ఇవాళ ఇక్కడ షాప్ పెట్టి దగ్గర 35 ఏళ్ళు అయిపోయింది. మాకు వందల వేల వెరైటీస్ వస్తాయి. ఆటన రాఖీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆటన 60 పైసలు, రూపాయి, ₹2 నుంచి స్టార్ట్ అయ్యి మీకు దగ్గర 2000 రూపాయలు డజన్ వరకు ఒక్కొక్క రాఖీ మా దగ్గర దొరుకుతుంది. మా దగ్గర వచ్చే కస్టమర్కి బెనిఫిట్, క్వాలిటీ, సర్వీస్, తర్వాత రేటు, మీకు మా దగ్గర వచ్చే రేటు మీకు మార్కెట్లో ఎక్కడైనా కంపేర్ చేసుకున్నా మా రేట్ మీకు కంపేర్ చేసుకున్నా మీకు ఎక్కడ దొరకదు. మా దగ్గర నుంచి రెగ్యులర్ కస్టమర్స్ 3 స్టేట్స్ నుంచి వస్తారు. కర్ణాటక, ఆంధ్ర, మన తెలంగాణ రాష్ట్రం నుంచి మా దగ్గర వచ్చే వేలాది కస్టమర్స్ మా దగ్గర రెగ్యులర్ వచ్చి రాఖీ పర్చేసింగ్ చేసి తీసుకుపోతుంటారు. ఇది కోట రాఖీ బండార్, దుల్పేట్, హైదరాబాద్. మెటల్ ఉంది, కిడ్స్ ఉన్నాయి, స్టోన్ రాఖీ ఉన్నాయి, జరీ రాఖీ ఉంది, ఫ్యాన్సీ ఐటమ్ చాలా ఉన్నాయి. చాలా మంది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఈ పేరు నుంచి వస్తారు. మన బిజినెస్ 2 months అయింది స్టార్ట్ అయ్యి. బాగుంది. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ బాగుంది. ఈ బిహెచ్ఎల్, పటంచేరు, దుల్పేట్ అంటే ఫేమస్ ఉంది రాఖీల గురించి, వినాయక్ పండుగ గురించి. ఎందుకంటే మంచి వెరైటీ ఉంటాయి మా కాడ. వెరైటీ అంటే కలకత్తా రాఖీ ఉంటుంది, స్పెషల్ బొంబాయి రాఖీ ఉంటుంది, ఈ జరీ రాఖీ ఉంటుంది, స్టోన్స్ రాఖీ ఉంటుంది, గుజరాత్ నుంచి పెద్ద స్టోన్స్ రాఖీ ఉంటాయి. అన్ని వెరైటీ ఉంటాయి మా కాడ. పిల్లలవి బొమ్మల రాఖీ ఉంటాయి, లైట్ రాఖీ ఉంటాయి, అన్ని రాఖీలు ఉంటాయి. జనం ఎక్కువ రావట్లే, ఎందుకంటే ఆన్లైన్ కొనేస్తున్నారు. నేను కర్ణాటక బార్డర్ నుంచి వచ్చా ఇక్కడ షాపింగ్ చేయడానికి. ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ చూసినా కరెక్ట్ ధరలోనే ఇక్కడ కూడా వచ్చి చూసాము. అన్న మంచి రేట్ ఇచ్చాడు. చాలా మేము అనుకున్న దానికన్నా తక్కువనే ఇచ్చాడు. అందుకే ఒకసారి బిల్ చేసాక కూడా రేటు చూసి ఇంకా తక్కువనే చేశాడు. నేను రాఖీ ఐటమ్స్ తీసుకున్నాం. మొత్తం చాలా తక్కువ ఉన్నాయి. ప్లస్ మంచి రాఖీ ఫుల్ ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. అన్నా చెల్లెళ్ల ప్రేమకు ప్రతీక అయిన రాఖీ పండుగ సమీపిస్తున్న వేళ భాగ్యనగరం మార్కెట్లు కొనుగోలుదారులతో కలకలలాడుతున్నాయి. రాఖీ పండుగ నేపథ్యంలో హైదరాబాద్లో రాఖీ సంబంధిత వ్యాపారాల్లో జోరు పెరిగింది.